నేపథ్యంలో ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలన్నీ రుణమాఫీ అని చెప్పి తెర మీదకి తీసుకొస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి రైతులు కూడా ఎంతో ఆశతో రుణమాఫీ జరుగుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడున్న ఏదైతే రుణాలు తీసుకున్నారో దానికి సంబంధించి వడ్డీ కట్టి సో కొత్తగా సంబంధించి దానికి రుణానికి సంబంధించి సో రెన్యువల్ చేయించుకోవడం జరుగుతుంది అనమాట. సో అలాంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించడం లేదైతే అర్థమవుతోంది. పూర్తిగా బ్యాంకర్లు కూడా ఈ విధంగా చేస్తున్న పరిస్థితి, అంటే అధికార పార్టీకి సంబంధించిన కొద్దిమంది నేతలు ఇలా లీకులు ఇవ్వడం, ఆ తర్వాత రైతులు కూడా ఆశగా వడ్డీలు కట్టి రెన్యువల్ చేయించుకోవడం, సో ఈ విధమైనటువంటి ప్రాసెస్ జరుగుతోంది. కానీ అట్లాంటి పరిస్థితి, అట్లాంటి ఆలోచన కూడా లేనట్టుగా కనిపిస్తా ఉంది. చూస్తే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు రుణమాఫీ ప్రకటిస్తాయనే ఆశతో ఎక్కువ మంది రైతులు వడ్డీ కట్టి మిగతా మొత్తాన్ని రెన్యువల్ చేయించుకుంటుంటారు. ప్రధానంగా రుణమాఫీపై అధికార పార్టీ నేతలు లీకులు ఇచ్చి రుణాల్ని సందిగ్ధంలోకి నెడుతున్నారు. ఇక ఇందులో భాగంగా సహకార సంఘాలకు అనధికార పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీల్లో ఉన్న అధికార పార్టీ నేతలు కొందరు ప్రభుత్వం ఈసారి రుణమాఫీ చేస్తుందన్న ప్రచారంతో రుణాలు చెల్లించవద్దని రైతులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 2023-24లో ఖరీఫ్, రబీ సీజన్లలో పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి సహకార సంఘాలు వడ్డీ వసూలు చేసి అసలు మొత్తాన్ని రెన్యువల్ చేయిస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులు మాత్రం వడ్డీతో సహా అసలు చెల్లించగలిగిన రైతుల నుంచి రుణ మొత్తాన్ని వసూలు చేయించేస్తున్నాయి. ఇక చెల్లించకపోతే వడ్డీలు మాత్రమే కట్టించుకుంటున్నాయి. అయితే రుణ మొత్తాలను తీసుకున్న తేదీ నుంచి సరిగ్గా ఏడాది వరకు డ్యూ డేట్గా చూపి తిరిగి మరుసటి రోజు నుంచి మళ్లీ రుణం తీసుకున్నట్లుగా రెన్యువల్ చేయిస్తున్నారు. దీంతో ఏ పార్టీ అయినా రుణమాఫీ ప్రకటిస్తే కట్ ఆఫ్ డేట్ ఎప్పటి వరకు అని నిర్ణయిస్తాయో తెలియని పరిస్థితిలో రైతులు అయోమయానికి గురవుతున్నారు. రెండు 2004లో రుణమాఫీ చేసినప్పటికీ ప్రభుత్వం 2003 డిసెంబర్ వరకు ఉన్న వాయిదా మీరిన రుణాలన్నీ రుణమాఫీ కిందకు వస్తాయి అని ప్రకటించింది. ఈ మేరకు రుణమాఫీ చేసింది. కానీ రుణమాఫీ కోసం ఎదురు చూడకుండా సకాలంలో పూర్తిగా రుణ మొత్తాన్ని చెల్లించిన రైతులకు 5,000 చొప్పున వైఎస్ఆర్ ప్రభుత్వం చెల్లించింది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం 1,50,000 వరకు రుణమాఫీ ప్రకటించారు. తొలి విడత ఏకంగా 50,000 మాఫీ చేసి మిగతా మొత్తాన్ని 4 కిస్తీల్లో మాఫీ చేస్తాము అని చెప్పింది. 2-3 విడతల సొమ్మును వడ్డీతో సహా రుణ సంస్థలకు జమ చేసింది. దీంతో ఒక్కో రైతు 1,00,000కు పైగా లబ్ధి పొందారు. అయితే మిగిలిన రుణానికి 2019 ఎన్నికల కోడ్ కారణంగా మాఫీ సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీ చేసే పరిస్థితి లేదు అని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినా రుణమాఫీపై కొన్ని సహకార సంఘాల త్రిసభ్య కమిటీలు రైతుల్ని మభ్యపెడుతున్నాయి. వడ్డీలు మాత్రం కట్టించుకొని రుణ మొత్తాన్ని రెన్యువల్ చేయిస్తున్నాయి. ఈ విధానం వాణిజ్య బ్యాంకులపై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల కోట్లు అవుట్ స్టాండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇందులో పావు వంతు కూడా వసూలు కాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి ఈ ఏడాది కరువు, తుఫాన్తో రైతులు నష్టపోయారు. గత 5 ఏళ్లు వరుస విపత్తులతో అనేక రకాల రైతులు ఇబ్బంది పడ్డారు. దీంతో రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఏటా 20,000 ఇస్తామని టీడీపీ ప్రకటించింది. కానీ అధికార పార్టీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రబీ పంటల బీమా పరిహారం కూడా ఇవ్వలేదు. 2023-24 పంటల బీమా జూన్లో వస్తుంది అని సీఎం ప్రకటించారు. 0 వడ్డీ పంటల బీమా పథకాల కింద ఇప్పటికే రైతులకు కోట్లలో చెల్లించాల్సి ఉంది. సీఎం మాటలపై నమ్మకం లేక కొందరు రైతులు రుణమాఫీపై ఆశలు వదులుకొని ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వడ్డీలు చెల్లించి అసలుకు రెన్యువల్ చేయించుకుంటున్నారు. గత మార్చి నుంచి ఈ మార్చిలోగా తీసుకున్న పంట రుణాలను జాతీయ బ్యాంకులు, సహకార సంఘాలు రెన్యువల్ పేరుతో బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాయి. ఇక ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీ చేసే పరిస్థితి లేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతుంటే, ఎన్నికల్లో గెలవాలన్న ఆశతో సర్కారు రకరకాల గిమ్మిక్కులు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా రుణమాఫీపై కొన్ని సహకార సంఘాల త్రిసభ్య కమిటీలు రైతుల్ని మభ్యపెడుతున్నాయి. వడ్డీలు మాత్రం కట్టించుకుని రుణ మొత్తాన్ని రెన్యువల్ చేయిస్తున్నారు. ఇక ఈ విధానం వాణిజ్య బ్యాంకులపై ఎలాంటి ప్రభావం చూపినా పంట రుణాల చెల్లింపులపై మాత్రం రైతుల్లో గందరగోళం నెలకొంది.